ఆపరేషన్ కగారు పేరుతో ఏదైతే ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హననాన్ని ఆపాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి ఇటు నక్సలైట్ సానుభూతి పరురాలు విమలక్క గారు వచ్చారు. విమలక్క గారిని అడిగి తెలుసుకుందాం, అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, అటు ఛత్తీస్గఢ్లోని ఆదివాసీలపై ఎలాంటి ఏదైతే హనన కార్యక్రమాన్ని చేపడుతుంది, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తుందన్న విషయాన్ని మనం ఆవిడ తెలుసుకుందాం. అక్క చెప్పండి, అసలు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారు పేరుతో? కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగించడానికి పూనుకొని అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని కొల్లగొట్టడానికి మొత్తంగా ఆదివాసులని అంతం చేయాలనేటువంటి దాన్ని పెట్టుకున్నాడు. అట్లనే ఆదివాసీలకు అండగా నిలబడుతున్నటువంటి విప్లవకారులని, నక్సలైట్లని, మావోయిస్టులని ఏరి పారేస్తాం, నిర్మూలిస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటిస్తున్నారు. పార్లమెంట్లోనే వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తా ఉంటున్నారు. చంపుతున్నటువంటి వాళ్ళను మీరు చంపొద్దు, తప్పు అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలే బాహాటంగా చంపేస్తామని ప్రకటించడం అనంటే హింసను ప్రేరేపించడమే కదా. వాళ్ళు హింసను కొనసాగిస్తూ ఇతరులను ఏరిపారేస్తాం, నలిపేస్తాం, నిలిపేస్తాం అని ప్రకటించడం అనేటువంటిదంటే ఇది సరైందేనా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అసలు ప్రశ్నే ఉండకూడదని అంటున్నారు వాళ్ళు. ప్రశ్నించడం అనేటువంటిది నేరం అంటున్నారు వాళ్ళు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం అనేటువంటిది మన హక్కు కదా. ప్రశ్నించకపోతే మనం మనుషులం ఎట్లయితాం? ఒక మనిషిని అక్కడ చంపుతుంటేనో లేకపోతే కొడుతుంటేనో తిడుతుంటేనో ఎందుకు తిడుతుండ్రు, ఎందుకు కొడుతుండ్రు అనేటువంటిది మనం పోయి మాట్లాడతాం. అది మనుషులకు ఉండాల్సినటువంటి మెదడు పనిచేసేటువంటి ఏ వ్యక్తి అయినా చేయాల్సినటువంటి పని. అసలు ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఇది ఎట్లా సరైంది అవుతుంది అని ప్రశ్నిస్తే అది నేరం అవుతుంది. ఇది ప్రజల ఓట్లతోటి మీరు ఓట్లు వేయించుకొని గెలిచినామని చెప్తున్నటువంటి మీరు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఎందుకు పరిపాలిస్తున్నారు? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తే కనుక అసలు ఈ నక్సలిజంకి ఈ పనే ఉండదు కదా. మరి మీరు చేయాల్సిందల్లా పేదరికాన్ని నిర్మూలించడం, మీరు చేయాల్సిందల్లా దోపిడీ పీడన లేకుండా చేయడం, మీరు చేయాల్సిందల్లా కులాలు మతాలు లేకుండా చేయడం, అందరూ సమానంగా బతికే బతుకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది చేయండి. దున్నుకునేటువంటి వాళ్ళకు మాకు భూమి లేదు మొర్రో, కొంచెం భూమి ఇన్రి, మేము దున్నుకుంటాము, మా బతుకు మేము బతుకుతామని వాళ్ళు అడుగుతున్నారు. దున్నుకునేటువంటి వాళ్ళ చేతుల్లోకి భూమి లేకుండా చేస్తున్న మీరు కార్పొరేట్ శక్తులకు వందలు వేల ఎకరాలను కట్టబెడుతున్నటువంటి మీరు, అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు, అడవిలో ఉన్నటువంటి వనరుల సంపదని అంబానీ అదానీ లాంటి వాళ్లకు కట్టబెడతామనంటే ఎవరు ఊరుకుంటారండి? ఈ దేశంలో పోరాట శక్తులు ఉన్నాయి, పోరాడే తత్వం ఉంది ఈ గడ్డకి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి పోరాట తత్వం ఎక్కువ, ప్రశ్నించే తత్వం ఎక్కువ. కానీ అసలు పోరాడొద్దు, పోరాటం నేరము, ప్రశ్నించడం నేరము అనంటే ఎట్లా సహిస్తారు ఈ ప్రజలు? ఎట్లా సహిస్తుంది ఈ నేల? అందుకనే ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ఆ తప్పును సరిదిద్దుకోవాలి. వెంటనే ఆపరేషన్ కగారు పేరుతో మీరు చేస్తున్నటువంటి హింసను ఆపండి, మారణ హోమాన్ని ఆపండి. ఇది ఎవరికీ మంచిది కాదు. నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారు? అడవిని ఆదివాసీలకు చెందేలా చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ జీవన విధానమే అక్కడ, వాళ్ళ జీవితమే అడవితోటి ముడిపడి ఉన్నటువంటిది. ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే మనం లేము. కానీ అట్లాంటి అడవిని మీరు విధ్వంసం కొనసాగిస్తామంటే, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి దాన్ని ఆగం చేస్తామనంటే, ప్రకృతి సహజంగా ఏర్పాటైనటువంటి అడవిని ఒకవైపున అడవిని నరికేస్తూ ఇంకొక వైపున లేని అడవిని సృష్టిస్తామంటున్నారు. మీరేం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆపితే చాలు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. వాళ్ళకు అండగా ఉండేటువంటి ఆదివాసీలకు అండగా ఉండేటువంటి నక్సలైట్లు కూడా వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. మీరు చేస్తున్నటువంటి పనే తప్పు అనేటువంటిది మేము అంటుంటే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఇది సరైంది కాదు. వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్క, ఇది ఒకటి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే ఉన్నారో ఇటు నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని చెప్పేసి అంటున్నారు. దాంతో ఫలితంగానే మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఛత్తీస్గఢ్ నక్సలైట్లు 120 మంది వరకు లొంగుబాటుకు గురయ్యారు. అంటే ఫ్యూచర్లో నక్సలిజం ఉంటుందంటారా? నక్సలిజం పూర్తిగా మనుగడ కొనసాగించే అవకాశం ఉందంటారా? ప్రజలు కాపాడుకునేటువంటి వాళ్ళు ఉన్నంత కాలం, అంతేకాకుండా దోపిడీ ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం, కులమతాలు ఉన్నంత కాలం, అసమానతలు వివక్షతలు ఉన్నంత కాలం, ఒక మనిషిని ఇంకొక మనిషిని దోస్తున్నంత కాలం ఖచ్చితంగా ఈ పోరాటాలు ఉంటాయి, నక్సలిజం ఉంటుంది. వాస్తవంగా ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు నక్సలైట్లు. మీరేం చేస్తున్నారు? ఈ దేశాన్ని తాకట్టు పెడతాము, అమ్మేస్తాం అంటున్నారు. అమ్మేస్తున్న వాళ్ళు నిజమైన దేశభక్తులా? ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు దేశభక్తుల? ప్రజలు తేల్చుకోవాలి, పౌర సమాజం తేల్చుకోవాలి. తేల్చుకొని ఆ చేస్తున్నటువంటి పోరాటాలకి అండగా నిలబడడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రజల పక్షాన, ప్రజల పాటై, ప్రజల ఆటై, ప్రజల మాటై మేము ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళంగా, ప్రజా కళాకారులంగా మేము కోరుకుంటున్నటువంటిది ఇదే సందర్భంలో నక్సలైట్ల నుంచి చర్చలకు మేము రెడీ అని చెప్పేసి ఒక సందేశం వచ్చింది కదా, అది స్వాగతిస్తున్నాం. అట్లనే దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన రావాలని వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. వాస్తవానికి అంతిమంగా ప్రజలకు శాంతి కలగాలనేదే, శాంతి చేకూరాలనేదే, శాంతితో ప్రజలంతా కూడా మనశ్శాంతిగా ఉండాలనేదే నక్సలైట్లు కూడా కోరుకునేది. అందుకోసమే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తుందని మనం ఆశిద్దాం. భారతీయ జనతా పార్టీకి నక్సలిజానికి మొదటి నుండి కూడా విరోధం కొనసాగుకుంటూ వస్తుంది. దానికి అంటే ఏదైతే ప్రతీకార చర్య కొనసాగింపుగానే ఈ కగారని మనం అనుకోవచ్చు. అట్లెందుకు అనుకోవాలి? మనం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు సరైంది కాదు అని చెప్తున్నారు. వాస్తవంగా ఆదివాసీలకు అండగా నిలబడాల్సినటువంటి వాళ్ళని, అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళని మేము ఏరేస్తాము అని అంటే అది సరైంది కాదు అని అంటున్నారు. దానికి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది కాదు. ఇది ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అది ఎవరు చేసినా తప్పే. వాస్తవంగా అది బీజేపీ చేస్తుందా లేకపోతే ఇంకోటి చేస్తుందా, ఎవరు చేసినా ఆదివాసీలకు న్యాయం జరగాలని కోరుకోవాలి. కానీ ఆదివాసీలను ఎలగొడతాము అడవి నుంచి, అడవిని మొత్తం కార్పొరేట్ శక్తులకు కట్టబెడతామని అంటే ఎవరు చేసినా తప్పే. అది వాళ్ళ బీజేపీ చేస్తుంది కనుక వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఏరిపారేస్తామంటున్నారు. ఇది సరైంది కాదు. ఒక మనిషిని చంపే హక్కు మీకు ఎవరు ఇవ్వరు కూడా. అందుకని మీకు ఆ హక్కు లేదు కనుక ఎవరిని చంపొద్దు అనేది మేము కోరుతున్నాం. అందుకోసం ఈ మధ్య కాలంలో మొత్తంగా ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడ్డటువంటి విప్లవకారులని, నక్సలైట్లని దాదాపు వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు పాలకులు. ఇది సరైంది కాదు, మంచిది కూడా కాదు. అందుకోసం వెంటనే ఇవన్నీ కూడా ఆపివేయాలని చెప్పేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి, ప్రజలకేం కావాలనో అది చేయండి. అది చేసినప్పుడు అసలు ఈ నక్సలిజమే ఉండదు కదా. దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే శాంతి చర్చలకు సిద్ధం కావాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. మీరు గతంలో ఒక పాట పాడారు, రవిగాంచని చోటు కవిగాంచుతుందని చెప్పేసి. అంటే ఇప్పుడున్న కవులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలు కనబడతలేమంటారు? అంటే ఒక్కో కవి కూడా వీటిని ప్రశ్నించుకుంటూ పాటలు పాడటం లేదు. మీరు ఎట్లా చూస్తారు? అంటే నిజమే ఇది మీరన్న ప్రశ్న. చాలామంది ఈ మధ్య కాలంలో మేధావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, మేధావులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పెన్నులకు పనులు చెప్పడం లేదు. అట్లనే ప్రజలకు న్యాయం జరగాలని కోరుకోవాల్సినటువంటి కళాకారులు కానీ, కవులు కానీ నిజంగా గొంతు విప్పాలని మేము కోరుకుంటున్నాం. మీరు రాయాలి, గొంతులు విప్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ స్తబ్దతకు అసలు కారణం ఏమిటి? మీరంతా కూడా ఎందుకు స్తబ్దతగా ఉన్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఇంత సీరియస్గా చర్యలు జరుగుతుంటే దీనిపైన ఒక స్పందన అనేటువంటిది లేకపోతే ఎట్లా? అందుకని పౌర సమాజం పైన ఆ బాధ్యత ఉన్నది. ముఖ్యంగా కవులపైన, కళాకారులపైన, మేధావులపైన ఆ బాధ్యత ఉంది.
వీరంతా స్పందించాలి, స్పందించి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది అయితే మేధావులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండలపై, ఇటు ఆదివాసీలపై కానీ అటు అణగారిన వర్గాలపై కూడా జరుగుతున్నటువంటి దమనకాండలపై కవులు కానీ మేధావులు కానీ స్పందించి, అంటే ఎందుకు కవులు తమ యొక్క అటువంటి పెన్నులకు పని చెప్పకుండా అటు అటు ప్రభుత్వాలకు కానీ అటు ఏదైతే వ్యాపారవేత్తలకు కానీ తమ పెన్నులను తాకట్టు పెట్టారు అని చెప్పేసి ఘాటుగా ప్రశ్నిస్తున్నారు విమలక్క. ఏదైతే ఇప్పుడు కవులు ఎవరైనా మేధావులను చెలామణి అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇటు జరుగుతున్నటువంటి దమనకాండలను ప్రశ్నించాలని, కవులు ప్రశ్నించినప్పుడే ఈ దమనకాండలు కానీ ఏవైతే అణచివేతలు కానీ ఆగుతాయని చెప్పేసి ఇటు విమలక్క అంటూ ఉన్నారు. కెమెరామెన్ నీరజ్తో జగన్, ధర్నా చౌక్ నుండి.